హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు రమేష్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. నా ఛానల్ పేరు వచ్చేసి జిఆర్ ట్రావెల్ వ్లాగ్స్. నా ఛానల్లో ట్రావెల్ వ్లాగింగ్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్, మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. సో ఈరోజే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ టు మదురై గుడ్లు ఎగ్స్ లోడ్ తీసుకొని వెళ్తున్నాను. సో ఇంకా జర్నీలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గూడూరు అయితే దాటాము. నాయుడుపేటకి ఇంకా 20-25 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. మనం ఇప్పుడు టువర్డ్స్ చెన్నై మీదుగా వెళ్తాం అనమాట. యాక్చువల్గా హైదరాబాద్ నుండి అయితే మనం కర్నూలు, అనంతపూర్, బెంగళూరు మీదుగా వెళ్తే ఒక 30-40 కిలోమీటర్స్ అయితే సేవ్ అవుద్ది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి లోడింగ్ అయింది వచ్చేసి చౌటుప్పల్ అనమాట. చౌటుప్పల్ నుండి తీసుకుంటే మనకి చెన్నై మీదుగానే దగ్గర అవుతుంది. చౌటుప్పల్ నుండి నార్కెట్పల్లి నుండి హైదరాబాద్ చెన్నై హైవే తీసుకోవాలన్నమాట. నార్కెట్పల్లి నుండి రైట్కి తీసుకుంటే అక్కడ నుండి మనకి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, అద్దంకి, మేదరమెట్లలో మళ్ళీ NH-16 కలుస్తుంది. అక్కడ మళ్ళీ రైట్కి తీసుకుంటే మనం ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట మీదుగా చెన్నై వెళ్తాం అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనం ట్రావెల్ చేసేది ఆ రోడ్డే. రిటర్న్ వచ్చేటప్పుడు ఒకవేళ హైదరాబాద్కి లోడ్ కానీ ఉంటే అప్పుడు మనం సేలం, కృష్ణగిరి మీదుగా బెంగళూరు మీద నుండి వెళ్ళొచ్చు అనమాట. అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, నాయుడుపేట వచ్చామండి. ఇప్పుడు ఈ రైట్కి తీసుకుంటే మనకి నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి వెళ్ళొచ్చు అనమాట. కొత్తగా ఇప్పుడు ఇది కూడా 4 లైన్ హైవే చేస్తున్నారు. ఇదిగోండి ఫ్లైఓవర్, అది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంతకు ముందు కొంచెం సింగిల్ రోడ్డు ఉండేది. ఇప్పుడైతే మొత్తం చిత్తూరు వరకు కూడా, అంటే చిత్తూరు నుండి తిరుపతి వరకు 6 లైన్ హైవే అయిపోయింది విత్ సర్వీస్ రోడ్స్. ఇప్పుడు తిరుపతి నుండి నాయుడుపేట వరకు కూడా ఆల్మోస్ట్ 90% అయితే అయిపోయింది వర్క్. ఇది అక్కడ బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇంకా తిరుపతి వెళ్ళాల్సిన వాళ్ళు, బెంగళూరు వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. హైవేస్ అయితే మాత్రం ఎక్కడికక్కడ బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం టోల్ గేట్స్ డబ్బులు ఖర్చు అయినా జర్నీ తొందరగా అవుతుంది, సేఫ్గా అవుతుంది. అలాగే బండి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు, మైలేజ్ బాగా వస్తుంది. మ్యాక్సిమం ఇంకా స్టేట్ హైవేస్ చాలా వరకు, నేషనల్ హైవేస్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే మెయిన్ లారీ వాళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట. డే అండ్ నైట్ ఎప్పుడన్నా వెళ్ళి వచ్చేటట్టు అవుతుంది. లేదంటే సింగిల్ రోడ్ అంటే నో ఎంట్రీ అంటారు హెవీ వెహికల్స్. అదే నేషనల్ హైవేస్ అయిపోతే ఇంకా నో ఎంట్రీలు అవి ఉండవు అనమాట. ఎనీ టైమ్ వెళ్ళి రావచ్చు. ఇక్కడ నుండి మనకి చెన్నై ఇంకొక 90 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకెళ్లే లోడ్ వచ్చేసి గుడ్లు అనమాట, ఎగ్స్. అది మదురై దగ్గర కీలానందని అనే ఊరు దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనం తిరుచిరపల్లి దాటాక ఇంకా మదురై రోడ్డు కాకుండా
ఇంకా వేరే రోడ్డు ఉంది, ఆ రోడ్డు తీసుకోవాలి. ఆ హైవే తీసుకుంటే డైరెక్ట్గా ఇంకా అక్కడ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళొచ్చు. ఇంకా మనకి ఇక్కడ నుండి 540-550 కిలోమీటర్లు ఉంది మధురై వచ్చేసి. ఈ NH16 కలకత్తా నుండి చెన్నై కదా, ఇప్పుడు నెల్లూరు వరకు 6 లైన్ ఉంటుంది. నెల్లూరు నుండి మళ్ళీ గుమ్మడిపూండి ఉంటుంది, అంటే చెన్నైకి ముందు గుమ్మడిపూండి, అక్కడ వరకు కూడా 4 లైన్. మళ్ళీ గుమ్మడిపూండి నుండి చెన్నై వరకు మొత్తం 6 లైన్ ఉంటుంది. ఈ మధ్యలో మరి ఎందుకో ట్రాఫిక్ తక్కువనో లేకపోతే ఎందువల్లనో మరి ఇదైతే 6 లైన్ అయితే చేయలేదు. ఫ్యూచర్లో చేస్తారేమో చూద్దాం. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాఫిక్ అయితే పెద్ద ఏమి ఉండదు, అందువల్లనే చేయకపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సూళ్ళూరుపేట దగ్గరలో అయితే ఉన్నాము. ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ లెఫ్ట్ అంతా కూడా మనకి పులికాట్ సరస్సు ఉంటుంది, లేక్, పులికాట్ లేక్. మొత్తం కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది అనమాట. ఈ ఏరియా అంతా చిన్న ఫారెస్ట్ లా ఉంటుంది అనమాట, లెఫ్ట్ రైట్ అంతా కూడా. నాకైతే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి సూళ్ళూరుపేట టోల్ ప్లాజా. ఈ చెన్నై వైపు వెళ్ళేటప్పుడు ఇంకా లాస్ట్ అనమాట, మనకి ఆంధ్రాలో లాస్ట్ టోల్ గేట్. ఇది దాటినాక సూళ్ళూరుపేట తడ, తర్వాత ఇంకా మళ్ళీ ముందుకెళ్ళాక చెన్నైలో రెడ్ హిల్స్ టోల్ ప్లాజా వరకు కూడా ఇంకా మనకి వేరే టోల్ ప్లాజా అనేది ఉండదు అనమాట. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఆంధ్రాలో లాస్ట్ టోల్ ప్లాజా సూళ్ళూరు టోల్ ప్లాజా అనమాట, సూళ్ళూరుపేట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సూళ్ళూరుపేట వచ్చామన్నమాట. సూళ్ళూరుపేట దాటిన తర్వాత మనకి తడా వస్తుంది. అదే ఇంకా లాస్ట్ మన ఆంధ్రాకి, తర్వాత తమిళనాడు అనమాట. ఆ తడాలోనే చెక్ పోస్ట్ ఉంటుంది, ఏపీ చెక్ పోస్ట్. All day long, a bright old friend. I can't quit burning with you. You paint the sky and light my way. I'd be lost without you. You're my sunshine, I'm your satellite. See me come and go, but I'm not leaving. No, I got to follow you, I got to go around with you again. In the smoky confusion of your hydrogen fusion, your spots and మనం ఇంకా లెఫ్ట్కి వెళ్తే సూళ్ళూరుపేట టౌన్ లోపలికి వెళ్తాం అనమాట. మనం స్ట్రైట్ చెన్నై హైవే. ఇక్కడైతే చాలా డేంజరు, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే సిగ్నల్ ఏమి ఉండదు, అటు నుండి ఇటు నుండి దూరిపోతుంటారు మధ్యలో 2 వీలర్స్, కార్స్ అవి. ఇక్కడ నుండి మనకి రైట్కి వెళ్తే శ్రీ సిటీ అనమాట. శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, అది ఇక్కడ నుండే రైట్కి తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళాక రైట్కి అనమాట. ఫ్రెండ్స్, ఇదే తడ ఊరు అనమాట. ఇది టౌను. దాటిన తర్వాత ఇంకా తమిళనాడు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ రైట్కి తీసుకోవాలన్నమాట. ఈ రైట్కి తీసుకుంటే మనం శ్రీ సిటీకి వెళ్తాము. శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, అటనమాట.
ఇంకొంచెం ముందుకెళ్ళాక చెక్ పోస్ట్ ఉంటుంది, మన ఆంధ్ర చెక్ పోస్ట్. అది దాటాక ఇంకా తమిళనాడు అనమాట. ఫ్రెండ్స్, ఈ ముందు కనిపిస్తుంది కదా, ఇదే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ తడా, అంటే ఏపీ ఆర్టీఓ చెక్ పోస్ట్ అనమాట. అలాగే ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఇండియా వైజ్ మొత్తం టోటల్. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్, ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పోస్టులు కూడా ఉంటాయి. ఇదైతే పోలీస్ చెక్ పోస్ట్. ఇదిగోండి, ఇది లెఫ్ట్ సైడ్లో చెక్ పోస్ట్ అనమాట. పోలీస్ చెక్ పోస్ట్, ఆర్టీఓ చెక్ పోస్ట్. ఫ్రెండ్స్, ఇది తమిళనాడు పోలీస్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ నుండి మనం తమిళనాడులోకి ఎంటర్ అయినట్టు. ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇప్పుడు పోలీస్ చెక్ పోస్ట్ ఇది. ఈ పోలీస్ చెక్ పోస్ట్ రాత్రి 10 వరకు ఏం ప్రాబ్లం లేదు. రాత్రి 10 దాటిందంటే కమర్షియల్ వెహికల్స్ వస్తే ఇంకా 50 రూపాయలు అని తీసుకుంటుంటారు అనమాట పోలీసులు. ఇక్కడే కాదు, ఇంకా గుమ్మడిపూండి చెక్ పోస్ట్ దగ్గర, ఇంకా ముందుకి వెళ్ళాక 2-3 దగ్గరలో నైట్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది పోలీసులతో. ఇబ్బంది అంటే 50 రూపాయలు ఇచ్చుకుంటే వెళ్ళాలి. డే టైంలో అయితే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. డే టైంలో అయితే ఓన్లీ మనకి అవుటర్ మీద 1-2 దగ్గరలో టోల్ గేట్ల దగ్గర అయితే తగులుతారు. ఒక్కోసారి వాళ్ళు కూడా తగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తమిళనాడులోకి వచ్చాం కదా. ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ మన ఆంధ్ర ఊరు వస్తుంది, తెలుగు ఊరు మధ్యలో. మళ్ళీ దాని తర్వాత తమిళనాడు వస్తుంది. ఇక్కడ ఏంటో కొంచెం వెరైటీ ఉంటుంది ఈ ఒక్క దగ్గర. ఆల్రెడీ తమిళనాడులోకి వచ్చాం కదా, మధ్యలో మళ్ళీ మనకి ఒక తెలుగు, మన ఆంధ్రాది ఊరైతే వస్తుంది మధ్యలో. మళ్ళీ అది దాటిన తర్వాత మళ్ళీ తమిళనాడు ఉంటుంది. ఇదిగోండి చూడండి, తెలుగు బోర్డులు. ఇదిగోండి మాదరపాకం. ఇంకా రామాపురం ఏదో ఒక ఊరు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ తమిళనాడు ఉంటుంది. లేదా తమిళనాడులోనే తెలుగు పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ మరి తెలుగు బోర్డ్స్ ఉన్నాయేమో తెలియదు, కానీ మొత్తానికైతే మధ్యలో అయితే తెలుగు ఊరైతే ఉంటుంది. ఇదిగోండి పెరియవట్టు కుప్పం. ఇదిగోండి రామాపురం రోడ్డు కనిపిస్తుందా లెఫ్ట్లో, రామాపురం. ఫ్రెండ్స్, ఇది తమిళనాడు చెక్ పోస్ట్ అనమాట, ఆర్టీఓ చెక్ పోస్ట్. గుమ్మడిపూండి చెక్ పోస్ట్ అంటారనమాట ఇది. ఇక్కడ మెయిన్ రోడ్ క్లోజ్ చేసి చెక్ పోస్ట్ లోపల నుండి రోడ్డు ఉంటుంది. ఇక్కడైతే 100 రూపాయలు తీసుకుంటారు మన బండికి. అంటే ఎల్సీవీలు, ఎంసీవీలు వాటికైతే 100 రూపాయలు. మరి పెద్ద వెహికల్స్కి ఎంత అనేది తెలియదు. కానీ ఏం ఇబ్బంది పెట్టరు, ఏం లోడు ఏంటి అలాంటి ఏమి ఉండవు. డబ్బులు తీసుకుని పంపించేస్తారు. మన దగ్గరలో డబ్బులు ఇచ్చినా సరే ఏంటి అదేంటి ఇదేంటి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట రూల్స్. మన తెలంగాణలో డబ్బులు ఇచ్చేసి వస్తుంటే, తెలంగాణలో అయితే 50 రూపాయలు అనమాట. ఆంధ్ర తెలంగాణలో లోకల్ వెహికల్స్ కదా, చిన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వస్తుంటే లోడ్ ఏంటి అన్నారు. గుడ్లు అంటే ఒక ట్రే తీసుకుని రా అంటాడు.
రే ఎక్కడి నుండి తీసుకురావాలి, కొనేసి తీసుకొచ్చి అడిగి ఇవ్వాలి. ఇక్కడ అట్లా ఉంటుంది మన వాళ్ళతో. అదనమాట 100 రూపాయలు చేతులు ఇట్టిగానే ఇంకా వెళ్ళిపోమన్నారు. డబ్బులు తీసుకున్నా ఇలా ఇబ్బంది పెట్టకపోతే ప్రాబ్లం ఉండదు, కానీ డబ్బులు తీసుకుని కూడా కొన్ని దగ్గరలో అయితే ఇబ్బంది పెడతారు. ఆర్టీఓ అంటే ఓకే, కానీ పోలీసులు కూడా మరి దారుణంగా వెహికల్స్ని ఇబ్బంది పెడుతున్నారు. అసలు పోలీసులు వాళ్ళు ల్యాండ్ ఆర్డరు, ప్రొటెక్షను, అలాగే ట్రాఫిక్ క్లియరెన్స్ వీటి మీద ఫోకస్ చేయడం అనేది, ఇలాగ కమర్షియల్ వెహికల్స్ని ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఒకసారి వాళ్ళన్నా ఆలోచించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెడ్ హిల్స్ టోల్ గేట్కి వచ్చామన్నమాట. చెన్నై ఎంట్రన్స్లో, సిటీ ఎంట్రన్స్లో ఉంటుంది ఇది రెడ్ హిల్స్ టోల్ గేట్. టోల్ గేట్ దాటి కొంచెం ముందుకెళ్ళాక మనకి అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అనమాట. చెన్నైలో 2 అవుటర్స్ ఉంటాయి. అవుటర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేది అవుటరు, ఇంకొంచెం లోపలికి వెళ్ళాక అది కూడా సేమ్ అవుటర్ లాగానే ఉంటుంది. అట్నుండి కూడా వెళ్ళొచ్చు. 2 కూడా మనకి తిరుచి మదురై రోడ్డుకి కనెక్ట్ అవుతాయి. ఇదిగోండి బ్రిడ్జ్ ఉంది కదా, దీని మీదకి ఎక్కాలన్నమాట. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే బ్రిడ్జ్ పైకి వెళ్తాము. ఇది చెన్నై అవుటర్. ఇది చెన్నై అవుటర్ అన్నమాట. ఇది 6 లైన్ హైవే, అంటే ఒకవైపు 3 లైన్లు, ఇంకోవైపు 3 లైన్లు ఉంటుంది. అలాగే ఇప్పుడు మన హైదరాబాద్ లాగా 2 వీలర్స్, ఆటోస్ అవి నో ఎంట్రీ ఏం లేదు. అన్ని వెహికల్స్ తిరగొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ అవుటర్ మొత్తం మీద 3 టోల్ గేట్స్ ఉంటాయి. చిన్నవే ఉంటాయి అన్నమాట. 80 రూపాయలు, 100 రూపాయలు, 120 అలా ఉంటాయి. ఇప్పుడు ఆ రెడ్ హిల్స్ టోల్ గేట్ మాత్రం 255. నేను చెప్పేది నా బండి గురించి, అంటే ట్రక్ టోల్ గేట్. ఇంకోటి ఏంటంటే అవుటర్ మీద మనకి హైదరాబాద్ లెక్క కాదు, ఇక్కడ హోటల్స్, పెట్రోల్ బంక్స్, పార్కింగ్ బేలు అన్నీ ఉంటాయి అన్నమాట ఈ అవుటర్ మీద. ఇప్పుడు మన హైదరాబాద్లో అవుటర్ అయితే ఏం ఉండవు. ఇంకా వన్స్ అవుటర్ ఎక్కామంటే మళ్ళీ డీజిల్కి, పెట్రోల్ కావాలన్నా ఎగ్జిట్, ఏదో ఒక ఎగ్జిట్లో దిగాలి. అలాగే హోటల్స్, ఫుడ్కి సంబంధించి కావాలన్నా దిగాలి. కానీ ఇక్కడైతే మాత్రం అట్లా ఉండదు. మనకి అవుటర్ మీదే హోటల్స్ ఉంటాయి. టీ, కాఫీ, టిఫిన్స్, భోజనం అన్నీ ఇంకా దొరుకుతాయి. ఇప్పుడు చెన్నై అవుటర్ మీద సెకండ్ టోల్ గేట్ ఇది. ఇక్కడ కూడా లేరు బాబాయిలు, ఇదో ఇక్కడ ఉంటారన్నమాట కరెక్ట్గా. ఎండకి వెళ్ళిపోయినట్టున్నారు. ఈ టోల్ గేట్ దాటి, సెకండ్ టోల్ గేట్ దాటి కొంచెం ముందుకెళ్తే మనకి బెంగళూరు హైవే వస్తుంది అనమాట, అంటే ఎగ్జిట్. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ టోల్ గేట్ దాటాం కదా, నెమల్షేరి. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి ఇక్కడ పూనమల్లి జంక్షన్ వస్తుంది, అంటే ఊరు అనమాట. ఇక్కడ నుండి మనం బెంగళూరు, అదే కాంచీపురం, వెల్లూరు, బెంగళూరు హైవే అనమాట ఇది.
అలాగే ఇక్కడ నుండి తిరుపతి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి ఇటు నుండి వస్తుంది కదా వెహికల్, ఇది సిటీ లోపల నుండి వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం విల్లుపురం దాటాం. ఇంకా తిరుచిరాపల్లి మనకి ఇంచుమించు ఒక 150 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుండి అదొక 140 ఉంటుంది. మొత్తం ఇంచుమించు 290-300 కిలోమీటర్లు ఉంది ఇంకా మనకి. ముందుకెళ్ళాక ఒల్లెండర్పేట అనేసి ఉంటుంది అనమాట, ఒక జంక్షన్ ఊరు. అక్కడ నుండి సేలంకి రైట్కి కట్ అయిపోద్ది. సేలం కోయంబత్తూరు అటు వెళ్ళిపోద్ది. అంటే సేలం నుండి లెఫ్ట్కి వెళ్తే కోయంబత్తూరు, స్ట్రైట్ వెళ్తే బెంగళూరు వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్డు ఆ జంక్షన్కి వెళ్ళే వరకు కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఒల్లెండర్పేట దాటిపోయాక ఇంకా ట్రాఫిక్ అనేది తగ్గిపోద్ది. ఓన్లీ తిరుచిరాపల్లి మదురై ట్రాఫిక్ మాత్రమే ఉంటుంది. తిరుచిరాపల్లి, మదురై, కన్యాకుమారి, రామేశ్వరం అటు వెళ్ళే ట్రాఫిక్ అనమాట. ఇప్పుడు టైం అయితే 6:30 అయిందనమాట సాయంత్రం.